వీకెండ్ నాకెందుకో కానీ అస్సలు కుక్ చేయటానికి మోటివేషన్ లేకుండే. అందుకని చెప్పి రంజిత్ నాకు హెల్ప్ చేద్దామని రంగంలోకి దిగారనమాట. ఇంక ఇద్దరం మంచిగా కబుర్లు చెప్పుకుంటూ కుక్ చేయడం స్టార్ట్ చేశాము. ఇంట్రెస్ట్ లేదు అని చెప్తూనే పెద్ద పనే పెట్టుకున్నాను. జాయింట్ బిర్యానీ ట్రై చేశాననమాట. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. దీన్ని జాయింట్ బిర్యానీ అనాలో, లేకపోతే డ్రమ్ స్టిక్ బిర్యానీ అనాలో, ఏమనాలో మీ ఇష్టం. బట్ ఔట్‌కమ్ అయితే చూడటానికి కొంచెం మండీలాగా కూడా అనిపిచ్చింది మాకైతేను. అండ్ టేస్ట్ అయితే చాలా బావుండింది. రెసిపీ కావాలి అంటే కనుక నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి, షేర్ చేస్తాను. అండ్ రంజిత్ ఈరోజు నాకు చాలా హెల్ప్ చేశారనమాట. సో, అందుకని చెప్పి తనకేదైనా చేయాలి అని అనిపిచ్చింది. అండ్ ఇంట్లో ఎలానో ప్రాన్స్ ఉన్నాయన్నమాట. తనకి ప్రాన్స్‌తో ఏదైనా స్టార్టర్ అంటే చాలా ఇష్టం. సో, అందుకని చెప్పి ప్రాన్స్ స్టార్టర్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. క్రిస్పీ ప్రాన్స్ స్టార్టర్‌గా చేసి తనని సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాననమాట. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే రంజిత్ నాతోనే కిచెన్‌లో ఉన్నారు కదా! సో, అందుకని చెప్పి ఎలాగా అని ఆలోచించాను. వాళ్ళని కిచెన్‌లోకి రప్పించటం ఇబ్బంది కానీ, కిచెన్‌లోంచి బయటకి పంపడం అంత ఇబ్బంది కాదు కదా! సో, ఈజీగానే బయటకి వెళ్ళిపోయారు. జస్ట్ వెళ్లి టీవీ చూడమని చెప్పి చెప్పానంతే. ఇంకా హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇంక నేనైతే నా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అన్నీ కూడా కావాల్సినయి కట్ చేసుకొని పెట్టుకొని, అండ్ ఇంకొక పక్క జాయింట్ బిర్యానీని దమ్‌కైతే పెట్టేసుకున్నాను. ఒక పక్క చికెన్ దమ్ అవుతూ ఉంటే, ఇంకొక పక్క నేను ప్రాన్స్ స్టార్టర్‌కైతే స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ బ్యాటర్ అంతా కలుపుకొని ప్రాన్స్‌ని ఫ్రై చేసి, ఇంకా తర్వాత షాలో ఫ్రై చేశాను అన్నీ కూడా. క్వాంటిటీ తక్కువుంది అని చెప్పి అనుకోకండి. రంజిత్ ఒక్కరే తింటారు. అరుణ్ తినడనమాట ప్రాన్స్. సో, అందుకని చెప్పి తనొక్కరికే చేశాను ప్రాన్స్ స్టార్టర్. సర్ప్రైజ్ చూసి రంజిత్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది నేను లాస్ట్‌లో యాడ్ చేశాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ 2 కూడా డిషెస్ చాలా బాగా టర్న్ ఔట్ అయినియి. నచ్చినియి అనమాట మాకైతే టేస్ట్. రెసిపీ కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.